హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కానీ చిన్న మిస్టేక్ ఏం జరిగింది అని అంటే, సగం వీడియో అప్లోడ్ అయ్యింది. అంటే మొత్తం ప్రాసెస్ అంతా చేశాను, జస్ట్ మిక్సీ చేసే దగ్గర మిస్టేక్ వచ్చింది. అక్కడితో కట్ అయిపోయింది అనమాట, అది ఎగిరిపోయింది. సో ఏముండదండి, దాని తర్వాత మీకు వీడియో ప్రాసెస్లో చెప్తాను. అది మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ మిక్సీ చేసుకోవాలి, మెత్తగా పొడి చేసుకుంటే అయిపోయినట్టు. ఆ పొడి మిక్సీ ఆడేది ఒక్కటే మిస్టేక్గా ఎగిరిపోయిందనమాట. సో అదంతా మీకు ప్రాసెస్ అంతా ఉంటుంది, డీటెయిల్గా ప్రాసెస్ అంతా ఉన్నది. జస్ట్ ఆ క్లిప్ ఒకటే ఎగిరిపోయింది, ఏమనుకోవద్దు. ఈసారి ఇలాంటి మిస్టేక్లు జరగకుండా చూసుకుంటాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, మిక్సీ ఆడడం అంతేనండి, అదొక్కటే మిక్సీ ఆడ పొడి చూపించడం మిస్ అయిపోయింది. మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ప్రిపేర్ చేసుకోండి. పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక 5-6 స్పూన్లు నూనె వేసి, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు శుభ్రంగా సిమ్లో పెట్టి వేయించుకోండి. బాగా వేయించాలన్నమాట, క్రిస్పీగా అవ్వాలి. వేగిన తర్వాత నాకు కరివేపాకు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక 20 కాయలు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీకు కరివేపాకు బట్టి, కారం బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇందాక చెప్పినట్టుగా వెనకాల వీడియో కట్ అయిపోయింది, ముందు వీడియో కూడా కట్ అయిపోయింది. సో నేను వాయిస్ అవుట్ చెప్తున్నాను కాబట్టి దాన్ని కొంచెం ఫాలో అయిపోండి. దాన్ని చూసారండి, కరివేపాకు నేను పెద్ద బాండి పెట్టుకున్నాను. మీరు కొంచెం చేసుకుంటే కొంచెం మూకిల్ లాంటిది పెట్టుకుంటే సరిపోతుంది. ఇదే సేమ్ పైన కిందన కలిపేసుకోవాలండి నీట్గాని. ఎలాగంటే కరివేపాకు ఎలాగంటే పొడి అయిపోయేటట్టు ఉండకూడదు. చూసారండి, తగినంత చింతపండు, ఒక 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నాను. దీన్ని శుభ్రంగా మిక్సీ ఆడియాలండి. కరివేపాకు ఎలాగంటే గొండ అవ్వకూడదండి, కొంచెం పచ్చిగా ఉంటుంటూగానే వేసుకుంటే మీకు దాని రుచి కలుస్తుంది, ఫ్లేవర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.